తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికల కొరకు కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. తెలంగాణ రాష్ట్రంలో 2 శాసన మండలి సభ్యుల ఎంపిక కొరకు, దాంట్లో ఒకటి హైదరాబాదు, మహబూబ్ నగర్, రంగారెడ్డి. ఇది టీచర్స్ ఎన్నిక. ప్రస్తుతం ఆ స్థానంలో కాటేపల్లి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. ఆయన స్థానంలో ఇప్పుడు ఎన్నిక జరగాలి. ఒకటి ఉపాధ్యాయుల నియోజకవర్గం అయితే, రెండవది తెలంగాణలో ఎన్నికల సంఘం ప్రకటించింది హైదరాబాదు జిల్లా స్థానిక సంస్థలు. దీంట్లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఓటు హక్కు కలిగి ఉంటారు. దీంట్లో కంటోన్మెంటులో ఎన్నికైన అక్కడ సభ్యులు కూడా ఉండాలి. కానీ కంటోన్మెంట్కి ఎన్నికలు జరగని కారణం వల్ల అవి ఖాళీలుగా మిగిలిపోతాయి. ప్రస్తుతం ఎంఐఎం తరపున సయ్యద్ జాఫ్రీ అని ఆయన బీఆర్ఎస్ ఎంఐఎం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాడు. ఈ 2 కాక మరో 5 శాసన మండలి సభ్యుల సీట్ల కొరకు ఈ సంవత్సరమే ఎన్నికలు జరుగుతాయి. మార్చి 29 నాటికి 3 శాసన మండలి సభ్యులు ఎమ్మెల్యేల కోటా నుంచి ఎంపికైన కె నవీన్ కుమార్, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఈ 3 పదవీ కాలం మార్చి 29తో పూర్తవుతుంది కనుక త్వరలో ఆ 3 శాసన మండలి సభ్యులకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. గవర్నర్ కోటా కింద తెలంగాణలో మే 27 నాటికి డి రాజేశ్వరరావు, ఎంఏ ఫరూక్ హుస్సేన్ వీళ్ళిద్దరూ కూడా పదవీ కాలాన్ని పూర్తి చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ 6 అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల నుంచి మళ్ళీ ఎంఐఎం పార్టీ ఎంఐఎం కేటాయించవలసిందిగా వాళ్ళు కోరుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కేటీఆర్ను పట్టుకుని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అది ఎంఐఎంకి ఇవ్వాలా లేదు బీఆర్ఎస్ అభ్యర్థికి ఇవ్వాలా అనేది ఇంకా నిర్ణయం తీసుకోవాలా. ఏది ఏమైనా ఎంఐఎంకి, బీఆర్ఎస్ పార్టీకి బయటకు కనపడని పొత్తు, అంతర్గత పొత్తు ఉన్నది కనుక ఎంఐఎంకి ఇచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇక గవర్నర్ కోటాకి గతంలో పాడి కౌశిక్ రెడ్డి అనుభవాన్ని చూసి సచ్చీలులై జైళ్ళకి వెళ్ళని వాళ్ళకి, నేర చరిత్ర లేని వాళ్ళకి, మోసపూరితమైన కేసులు పోలీస్ స్టేషన్లో నమోదు కాని వారి పేర్లు పంపితే మాత్రమే తెలంగాణ గవర్నర్ తమిళసై ఒప్పుకుంటుంది. కనుక అటువంటి వారిని ఏరి కోరి ఇద్దరిని ఎంపిక చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పటివరకు శాసన మండలికి ఉపాధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. 2 సంవత్సరాలుగా వైస్ చైర్మన్ పదవి నింపలా శాసన మండలిలో. ఇప్పుడు దానికి కూడా ఎన్నిక జరుగుతూ ఉంది. ఎన్నిక లాంఛనమే. దీనికి ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వరంగల్ నుంచి శాసన మండలికి ఎంపికైన బండ ప్రకాష్కి ఇవ్వాలని నిర్ణయం చేశారు. బండ ప్రకాష్ని ఒకానొకప్పుడు ఆగమేఘాల మీద రాజ్యసభకు రాజీనామా చేయించి ఈటెల రాజేందర్ బయటికి వెళ్ళిన తరువాత
ఆ సామాజిక వర్గం ఓట్లకు గాలం వేయటానికి బండ ప్రకాష్ని క్యాబినెట్లో తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు బండ ప్రకాష్కి క్యాబినెట్లో స్థానం కల్పించిన ముదిరాజు సామాజిక వర్గం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో ఉండే అందరూ ముదిరాజు సామాజిక వర్గాలు 99% ఈటెల రాజేందర్ బాటలోనే ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఓట్ల పరంగానే కాదు, ఆయనకి రాజకీయంగా సహాయపడటమే కాదు, ఆయన ఉన్నాడు కనుక భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు. స్థితిమంతులు కొంత ఆర్థిక సహాయం కూడా చేయటానికి ఏమాత్రం వెనుకంజ వేసే పరిస్థితి లేదు. ఎందుకులే ఎట్లాగో మనకు ముదిరాజు సామాజిక వర్గం లేదు, మన వెంట లేదు, బండ ప్రకాష్కి ఇచ్చినా కూడా ఏమి ఫలితం ఉండదని ఇక ఆయన్ని రాజ్యసభ నుంచి తీసుకొచ్చాం కనుక ఏదో ఇవ్వాలని చెప్పి వైస్ చైర్మన్ శాసన మండలికి ఇస్తున్నారు. ఇక మిగతా 5 శాసన మండలి సభ్యుల్లో ప్రస్తుతం ఉన్న 5 మాకు కావాలి, ఇంకొక టర్మ్ ఇవ్వాలని కోరుతున్నారు. అయినా వాళ్ళల్లో ఎవరికి ఇచ్చే అవకాశం ఏం కనపడటంలా. ఈ 5 శాసన మండలి సభ్యులు చాలా కీలకం. ఈ 5 కోసం 30 మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులు పెట్టారు, ఒత్తిడి చేస్తున్నారు. కేటీఆర్ దగ్గరికి వెళ్తున్నారు, కేసీఆర్ దగ్గరికి వెళ్తున్నారు, కవిత దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కోరుకుంటున్నారు. ఇక ఇదే ఆఖరి ఛాన్సు. మూడవసారి ప్రభుత్వం వస్తుందో లేదో ఎవరికీ తెలియదు. భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి ఎదుగుతూ ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ తల్లిని ఆ స్థానంలో భరతమాతను పెట్టి తెలంగాణ నినాదాన్ని మరిచి జై తెలంగాణ పోయి జై భారత్ అని వచ్చిన సమయంలో ఏమో మూడవసారి గెలుస్తుందనే నమ్మకం చాలామంది బీఆర్ఎస్ నాయకులకి ఏమాత్రం లేదు. తెలుగు ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. గత 60 సంవత్సరాల చరిత్ర పరిశీలిస్తే తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా 2 సార్లు దాటి 3వసారి అదే పార్టీకి ఓట్లు వేయరు. ముఖం మొత్తిపోతుంది, చాలే 10 ఏళ్ళు ఇచ్చాం, నీకు అవకాశం 2 టర్ములు ఇచ్చాం కనుక మారుస్తాము అని చెప్తారు. అలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ 3వసారి అధికారంలోకి రావటం కల్లా. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా 2 సార్లు దాటి 3వసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఎప్పుడూ లేవు వరుసగా. అందువల్ల ఈ 5 ఎమ్మెల్సీల్లో ఇక వస్తే వచ్చినట్టు, ఇక లేకపోతే ఇంతే సంగతులు. మన భవిష్యత్తు వేరే పార్టీలో బీజేపీకో వెళ్ళిపోదామనే ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావుని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాలున్న తరుణంలో ఈ 5 ఎమ్మెల్సీ సీట్లలో ఒకదానికి ఎమ్మెల్సీగా పెట్టి ఆయన్ని మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మరి ఒకే సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు ఒకే సామాజిక వర్గం, ఒకే జిల్లా, ఇద్దరిని కొనసాగిస్తారా? తుమ్మల నాగేశ్వరరావుని క్యాబినెట్లో తీసుకుంటే పువ్వాడ అజయ్ కుమార్ను ఒప్పించి ఒక 6 నెలల పాటు సహకరించమని అతన్ని తప్పుకోమని కోరతారా అనేది ఏం జరుగుతుందో వెండి తెర మీద వేచి చూడవలసిందే. ఏదైనా ఒక జిల్లా నుంచి 2 మంత్రులు ఒక సామాజిక వర్గాన్ని నుంచి, అది ఒకే జిల్లా నుంచి క్యాబినెట్లో ఉండటం అనేది సాధ్యపడే విషయం కాదు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 14 శాసన మండలి ఖాళీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్కడ 14లో 8 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. అంటే 8 మంది పదవీ కాలం ముగిస్తే తెలుగుదేశం ప్రాతినిధ్యం దాదాపు కనుమరుగైపోతుంది. ఈ 14లో 9 స్థానిక సంస్థల నుంచి,
3 పట్టభద్రుల నుంచి 2 టీచర్ల నియోజకవర్గాల నుంచి జరుగుతున్నాయి. ఈ 14లో వైఎస్ఆర్సీపీ పార్టీ 9 స్థానిక సంస్థలో 9 గెలవడం తథ్యం. ఇక పట్టభద్రులు టీచర్ల విషయంలో అది ఎలా ఉంటుందని ఫలితాలు వచ్చే వరకు వేచి చూడవలసిందే. ఇక ఇప్పుడు ఓ పక్క బడ్జెట్ సమావేశాలు, మరో పక్క శాసన మండలి ఎన్నికలు రాజకీయ వేడిని పుట్టించాయి. వేచి చూద్దాం. ముఖ్యంగా తెలంగాణలో ఉండే 30 మంది పైగా ఉండే ఆశావహులు అదృష్టం ఎవరిని వరిస్తుందో అని ఆశగా చూస్తున్నారు. వచ్చిందా ఎమ్మెల్సీ వస్తుంది, రాదా జంపేసేద్దాం, వేరే పార్టీకి వెళ్ళిపోదాం, మన భవిష్యత్తు. ఇక ఎన్నాళ్ళు వేచి చూసాం, 8.5 ఏళ్ళు 9 ఏళ్ళ వరకు చూసాం. ఇక మనకు పదవీ యోగ్యం లేదని చెప్పి చాలామంది బీఆర్ఎస్ నాయకులు నిరాశ నిస్పృహతో పార్టీ మారి బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్తో కొంతమంది ఇప్పటికే టచ్లో ఉన్నారు. అన్నా మాకు ఎమ్మెల్సీ వస్తే అక్కడ కొనసాగుతాం, అక్కడే రాలేదా అన్నా నీ దగ్గరికి వస్తాం, నీతో కలిసి అడుగులు వేస్తాం, బీజేపీలో చేరతాం, కమలం గూటికి చేరతామని చెప్పినట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. ఏది ఏమైనా శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కష్టతరం. జిల్లాల వారీగా, కులాల వారీగా, వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి బొప్పి కట్టే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.